హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ కూడా మరికొన్ని శారీస్ మరికొన్ని డిజైన్స్తో మీ ముందుకు వచ్చాను. ఈ కస్టమర్ వాళ్ళది చెంచుపేట అనమాట. మనకి ఎప్పుడో ఒక 3 years బ్యాక్ ఇచ్చారు. సాటిస్ఫాక్షనే ఫీల్ అయ్యారు అప్పుడు. తర్వాత కొంచెం టచింగ్ తగ్గింది. ఈ మధ్య నా వీడియోస్ తను రెగ్యులర్గా చూస్తున్నారంట ఆంటీ గారు. ఇంకా నాకు ఇచ్చారనమాట. మళ్ళీ నాకు కాల్ చేసి ఇవ్వటమే 5 శారీస్ ఇచ్చారు. మంచి డిజైన్లు సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు అవేంటో చూద్దాం రండి. ఇది ఫస్ట్ శారీ కనకాంబరం కలర్ శారీ అండ్ గోల్డ్ కలరు బార్డరు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది. పళ్ళుకి బ్లౌజు బ్లూ ఇచ్చారు. బాగుంది కదా, బ్లూ కూడా రత్నావళి రంగు చాలా బాగుంది. ఇదిగోండి, ఇంక ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇది ఆల్రెడీ మనం అంతకుముందు వేరే వాళ్ళకి చేసి ఇన్స్టా పేజీలో పెట్టాము. అది చూసి ఆంటీకి నచ్చి సేమ్ ఇదే కలర్ కాంబినేషన్ నాది కూడా, నాకు కూడా ఇలానే డిజైన్ కావాలి అని అన్నారు ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇక్కడ వరకే డిజైను, అసలు ఇది లేదు. ఇది నేను వేరే డిజైన్లోది తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇంకా బుట్టీస్ యాడ్ చేశాను అనమాట, ప్లెయిన్గా లేకుండా. ఏంటంటే ఇప్పుడు అందరూ స్కాలప్ చేయించుకుంటున్నారు కదా, బాగుంటుంది అని చెప్పేసి ఇలా కింద స్కాలప్ వేసి అండ్ ఇంకా పైన బార్డర్ వేశాను. మధ్యలో ప్లెయిన్గా లేకుండా బుట్టీస్ వేశాను. చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్. ఇంకా అక్కడక్కడ లైట్గా వచ్చింది ఫ్రెండ్స్, ఇది పర్పుల్ కలరు. ఇంకా దీంట్లో యాడ్ చేద్దామంటే ఎక్కడ తక్కువ ప్లేస్ లేదు. ఇంకా అందుకని జస్ట్ నేను బార్డర్ వరకే రానిచ్చాను. ఇక్కడ ఏమైనా యాడ్ చేస్తే మరీ ఓవర్ అయిపోయింది. జస్ట్ బార్డర్ వరకు అవుట్లైన్ రానిచ్చాను. బాగుంది కదా, చూడండి బాగుంది కదా, ఎంత కలర్ కాంబినేషన్ కూడా ఎంత చక్కగా మ్యాచింగ్ అయిందో. బాగుంది కదా. ఇప్పుడు ఈ డిజైనే మనం నెక్ ఫ్రంట్ చూద్దాము. ఇంకా మనం ఈ మధ్యలో కూడా ఇంకా కొందని సండిస్తే ఇంకా గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం నెక్ ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్. నెక్ ఫ్రంట్ అయిపోయింది. చూడండి ఎంత నైస్గా ఉందో డిజైన్. చూడండి ఎంత బాగుంది. అటు ఇటు గోల్డ్ ఇచ్చాను, మొత్తం శారీ కలర్ ఇచ్చేసాను. అండ్ మనకు అక్కడక్కడ ఇలా పర్పుల్ వచ్చింది కాబట్టి నేను లైట్గా బుట్టీస్ ఇచ్చాను బ్యాక్న. ఈ పువ్వు కూడా చూడండి ఎంత అందంగా ఉందో. మధ్యలో మళ్ళీ గోల్డ్ చుక్కరాని ఇచ్చాను. ఫ్రంట్ కూడా అంతేను, అటు ఇటు పింక్ ఇచ్చి మధ్యలో పర్పుల్ ఇచ్చాను అనమాట. కొంచెం అన్నా లైట్గా కలిస్తే కొంచెం బాగుంటుంది కదా అని. చూడండి బాగుంది కదా, ఎంత చక్కగా మ్యాచింగ్ అయిందో చూడండి. ఇప్పుడు వీళ్ళదే సెకండ్ శారీ, సెకండ్ బ్లౌజు చూద్దాము ఫ్రెండ్స్. ఇది సెకండ్ శారీ అంతా ఆఫ్ వైట్ అనమాట. ఆఫ్ వైట్ మీద ఎల్లో కలరు, గ్రీన్ కలరు అండ్ బ్రిక్ కలరు డిజైన్ వచ్చేసింది. బార్డర్ కూడా బ్రిక్ కలర్ వచ్చింది. ఇంకా బ్లౌజ్ కూడా సేమ్ అదే కలరు. అండ్ శారీలో బ్లౌజ్ బాగానే ఉందని చెప్పాను. చూడండి ఎంత బాగుందో. బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలన్నారు. భలే బాగుంది కదా డిజైన్. చూడండి ఎంత బాగా మ్యాచింగ్ అయిందో. ఆఫ్ వైట్ రానిచ్చాను. ఎల్లో ఉంది కాబట్టి ఎల్లో రానిచ్చాను. ఇంకా మెయిన్ గ్రీన్ ఉంది కాబట్టి గ్రీన్ రానిచ్చాను. చూడండి ఎంత నీట్గా ఉందో. చాలా దగ్గరికి చూపిస్తున్నా ఫ్రెండ్స్. ప్రతి డిజైన్ మీకు దగ్గరికి చూపిస్తున్నాను. ఎక్కడ వంక పెట్టడానికి కూడా లేకుండా ఎంత నీట్గా ఉందో చూడండి. ఆకు కరువు తిరగటం కానీ, చిన్న పూలు కానీ, ఈ మధ్యలో లైన్ కానీ, పూల తీగ కానీ ఎంత నీట్గా ఉందో చూడండి. బుట్టీస్ కూడా చాలా బాగున్నాయి చూడండి. చిన్న పూలు ఇచ్చాను. బుట్టీస్ కూడా ఒక లైన్ అంతా ఆఫ్ వైట్, ఒక లైన్ అంతా గ్రీన్, ఒక లైన్ అంతా ఎల్లో ఇచ్చాను. ఎంత బాగుందో చూడండి. చూడండి సెకండ్ హ్యాండ్ కూడా చాలా చక్కగా వచ్చింది కదా. ఇంకా మనం ఈ మధ్యలో కుందన్స్ పెట్టాలి. ఈ మధ్యలో ఈ మిడిల్లో కూడా కుందన్స్ పెడితే ఇంకొంచెం గ్రాండ్ లుక్ అనేది వస్తుంది. దీనికి నెక్ కూడా చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, నెక్ ఫ్రంట్ చూడండి ఫ్రెండ్స్. బ్యాక్ ఫ్రంట్ కూడా అయిపోయింది. చూడండి ఎంత అందంగా ఉందో. చాలా బాగుంది కదా. చాలా నీట్ ఫినిషింగ్. ఈ బార్డర్ కూడా చక్కగా సన్నగా ఒక లైన్ కుట్టింది. చిన్న పూలుగా ఒక లైన్ అంతా కుట్టింది. చాలా బాగుంది. ఎక్కడ ఏ కలరు తగ్గలేదు. ప్రతి కలరు హైలైట్ అయింది డిజైన్కి. బుట్టీస్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. ఒకటి గ్రీను, ఒకటి ఎల్లో, ఒకటి ఆఫ్ వైటు అలా ఇచ్చాను. శారీకి చాలా సూటబుల్ అయింది. ఫ్రంట్ కూడా చూడండి ఎంత నైస్గా ఉందో. ఇలా చూసే కంటే మనం చక్కగా కట్ చేయించుకొని కుట్టించుకుంటే ఓన్లీ వర్క్ మొత్తం మీకు బ్లౌజ్ అంతా ఉన్నట్టు ఫీలింగ్గా ఉంటుంది, అందంగా ఉంటుంది. ఇంకా మనం ఎప్పట్లానే ఈ మధ్యలో బుట్టీస్ అనేది పెడితే ఇంకా గ్రాండ్ లుక్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీళ్ళదే థర్డ్ శారీ, థర్డ్ డిజైన్ చూద్దాము.
ఫ్రెండ్స్, ఇది వాళ్ళది 3వ శారీ. శారీ అంతా మంచి రాయల్ బ్లూ వచ్చింది. బార్డర్ ఏమో రెడ్ కలర్ బార్డర్ వచ్చింది. అండ్ అక్కడక్కడ పిస్తా గ్రీన్తో చిన్న బుటీలాగా వచ్చింది. ఇంక ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇది కొత్త డిజైన్ ఫ్రెండ్స్. ఇదే ఫస్ట్ టైం మనం వేయడము. చాలా బాగుంది చూడండి. ఇంకా కుందన్స్ పెట్టాలి. కుందన్స్ పెడితే ఇంకా రిచ్ లుక్ వస్తుంది. క్లాస్గా ఉండాలన్నారు, మరీ ఓవర్గా వద్దన్నారు. ఎందుకంటే సింప్లిసిటీగా ఇష్టపడతారనమాట ఈ ఆంటీ ఎప్పుడు. ఇంకా చూడండి ఎంత బాగుందో డిజైన్. కింద బార్డర్ కూడా నేను బ్లూ ఇచ్చాను అనమాట. ఈ ఫ్లవర్స్ ఏమో శారీ కలర్ ఇచ్చాను. ఈ లోపల పిస్తా గ్రీన్ ఏమో ఈ గ్రీన్ వచ్చింది కాబట్టి ఇది ఇచ్చాను. ఇంకా మొత్తం గోల్డ్తో రానిచ్చాను. చాలా బాగుంది. విడిగా అసలు ఇంకా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత చక్కగా మ్యాచింగ్ అయిందో చూడండి. చాలా బాగుంది కదా. దీని నెక్ కూడా బాగుంటుంది. దగ్గర బుట్టీస్ వస్తాయి. చాలా బాగుంటుంది నెక్ ఎండ్ ఫ్రంట్ కూడా. ఇంకా మధ్య మధ్యలో ఇదిగో ఈ కొంచెం ఇట్లా గ్యాప్స్లో కూడా కుందన్స్ పెడితే ఇంకొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది. ఇలా ఫ్లవర్కి కూడా ఈ చివరి కార్నరు, ఈ మిడిల్లో ఈ చివరి కార్నర్లో పెట్టాలి. పెడితే ఇంకా కొంచెం రిచ్ లుక్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ చూద్దాము. ఫ్రెండ్స్, బ్యాక్ ఫ్రంట్ కూడా అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. చాలా నైస్గా ఉంది కదా. నేను ఇవన్నీ కూడా మగ్గం బుట్టీస్ ఇచ్చాను. వేరే డిజైన్లో బుట్టీస్ అనమాట. మధ్యలో ఇంకా బ్లూ ఇచ్చి మొత్తం గోల్డ్ ఇచ్చేసాను. బాగుంది కదా. ఎప్పట్లానే కుందన్స్ పెడితే ఇంకొంచెం గ్రాండ్ లుక్ అనేది వస్తుంది. ఇది ఫ్రంట్. చాలా బాగుంది. వర్క్ మాత్రం ఎంత నైస్గా ఉంది చూడండి. పువ్వు షేప్ కూడా ఎంత నీట్గా వచ్చిందో. మధ్యలో గ్రీన్ కానీ, పువ్వు షేప్ కానీ, ఆకులు కానీ ఎక్కడ ఈ బ్లూ అనేది లోపలికి రాలేదు, ఈ గ్రీన్ అనేది బయటికి రాలేదు. నీట్ ఫినిషింగ్లో ఉంది డిజైన్. బాగుంది కదా. ఇప్పుడు వీళ్ళదే 4th శారీ 4th బ్లౌజు చూద్దాము.